టీడీపీ త్రిసభ్య కమిటీ విచారణకు హాజరైన తర్వాత బోండా ఉమా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ మాటల్ని వక్రీకరించారు సోషల్ మీడియాలో. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. దాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్ట శక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి భాషలో వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. వాళ్ళ వచ్చాం శ్రీనివాస్ గారి పల్లా అధ్యక్షులకి, మంత్రి గారికి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరిని కమిటీకి ఇస్తారో ఇద్దరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని విషయాలు కూలంకషంగా చర్చించాం. ఇది జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. నేను అందులో ఎప్పుడూ తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. దీన్ని స్పష్టంగా కమిటీకి చెప్పడం జరిగింది. ఇప్పుడు కోఆర్డినేషన్ అంటే ఇది ఏ విధంగా భవిష్యత్తులో కూడా మళ్ళా ఇలాంటి సంఘటనలు వైసీపీ ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మీటింగులకి ఏదైతే పార్టీ స్పష్టమైన ఆదేశాలు ఇప్పుడు వచ్చినాయో దాన్ని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూసుకుంటామని చెప్పి స్పష్టంగా పల్లా శ్రీను గారికి అది బోండా ఉమా వివరణ. నా తప్పు లేదు, నేను చాలా క్లియర్గా ఉన్నాను. సోషల్ మీడియానే వక్రీకరించింది నా మాటలు. అయినప్పటికీ కూడా నా వాదనను త్రిసభ్య కమిటీ ముందు పెట్టాను. సో ఇంకోటి ఏం చెప్పారు తెలుసా, భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పార్టీ నిర్దేశించిన లైన్ ప్రకారమే నడుచుకుంటాను అని చేశారు. మరి దీంతో ఇంకా ఎండ్ కార్డు పడినట్టేనేమో కదా. రైట్. ఇక